నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ లోపల ఎవరైతే బీపీటీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈ వీడియోని ఎండ్ దాకా చూస్తే నీకు ఒక క్లారిటీ వస్తది. మనం చాలా డౌట్స్‌నైతే సార్ట్ ఔట్ చేస్తాం. అండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తాయి కావచ్చు అని చెప్పి కొన్ని అండ్ దాని తర్వాత కొన్ని కామన్ డౌట్స్‌ని కూడా మనమైతే ఈ వీడియో లోపల సార్ట్ ఔట్ అయితే చేస్తాం. సో, ఏంది ఆ డౌట్స్ అంటే ఫస్ట్ నీకు నిమ్స్ లోపల ఒకవేళ నువ్వు బీపీటీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ నర్సింగ్ చేసుకుంటే దీనికి సంబంధించిన డేట్ అయితే ఎక్స్‌టెన్షన్ అయిందా? కాలేదా? అండ్ ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు కావచ్చు? హార్డ్ కాపీస్ అంటే ఏంది? అండ్ ఈ హార్డ్ కాపీస్‌ని ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలే? అండ్ ఏదైనా ఎడిట్ గాని, చేంజెస్ గాని ఉంటే మనం ఏం చేయాలి? అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. అండ్ కొన్ని మెన్షన్ చేయని కూడా మనం అయితే ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో, ఫస్ట్ పాయింట్ ఏందంటే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 28థ్ జూన్ 2025 వరకు. ఇదేమన్నా ఎక్స్‌టెండ్ అయితదా అంటే ఎక్స్‌టెన్షన్స్ అయితే కావు. ఓకేనా? సో, ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్ అయితే లేదు. ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్ అయితే కాదు. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. అండ్ హార్డ్ కాపీస్ అంటే ఏంది? హార్డ్ కాపీస్ అంటే ఏంది? ఇవి ఎప్పటి వరకు పంపాలి? అంటే మనకి 2 జులై 2025 వరకు టైమ్ అయితే ఉంది. అండ్ ఈ హార్డ్ కాపీస్‌ని ఎప్పుడు పంపాలి? ఎక్కడి వరకు పంపాలి? అంటే సో, అసలు హార్డ్ కాపీస్ అంటే ఏందంటే మనకు ఏవైతే మన డాక్యుమెంట్స్ ఉంటాయో, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని గూడా మనం జిరాక్స్ సెట్ అయితే వాళ్ళకి పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఐ యామ్ క్లియర్‌లీ మెన్షనింగ్ దట్ జిరాక్స్ సెట్. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న కాపీతో పాటు మనం దాని మీద సైన్ బెట్టి ఓకేనా? నువ్వు పర్సన్ విత్ అంటే పోస్ట్ లోపలైనా పంపొచ్చు. నువ్వు డైరెక్ట్ ఎళ్లి కూడా సబ్మిట్ చేయొచ్చన్నట్టు. ఓకేనా? అది అడ్రెస్ నేను చెప్తా. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ నువ్వు చేసుకొని ఒకవేళ ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని హార్డ్ కాపీస్ అంటే ఈ డాక్యుమెంట్స్ నువ్వు కాలేజ్‌లో సబ్మిట్ చేయకపోతే మాత్రం నిమ్స్ లోపల సబ్మిట్ చేయకపోతే మాత్రం సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. సీట్ అనేది తీసుకోరన్నట్టు. సో, ఇందులోపల మనం ఏందంటే ఎబ్సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డు, 10థ్ మెమో అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో అండ్ దాని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ ఏమన్నా ఉంటే బ్రిడ్జ్ కోర్స్‌కి సంబంధించింది టీసీ ఓకేనా? అంటే జిరాక్స్ కాపీ ఆఫ్ టీసీ అండ్ బోనఫైడ్స్ 6థ్ క్లాస్‌కెళ్ళి ఇంటర్మీడియేట్ వరకి. అండ్ దాని తర్వాత ఒకవేళ నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పి ఒకటి ఇస్తారన్నట్టు. ఎందుకంటే నువ్వు ఇక్కడ కాలేజ్‌కి రావాలే, అక్కడ జాబ్ అనేది నీకు అట్లనే ఉండాలి కాబట్టి వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది. అండ్ ఒకవేళ నీకు డిజబిలిటీ ఏమన్నా ఉంటే పీహెచ్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ దాని తర్వాత ఒకవేళ నువ్వు తెలంగాణ పర్సన్ కాకపోయినా కూడా నువ్వు ప్రైవేట్‌గా బయట ఎక్కడైనా చదివినా కూడా ఏం చేయాలి కదా అంటే మనకైతే ఈ ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పి అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం క్లియర్‌గా విజిబుల్ అయ్యేలాగా ఉండేలాగా జిరాక్స్ తీసి పంపాల్సి ఉంటది నిమ్స్‌కి. ఓకేనా? సో, ఒకవేళ మనం ఈ ఏదైతే పైనున్న డాక్యుమెంట్స్‌ని ప్రొవైడ్ చేయలేకపోతామో అప్పుడు మన ఏదైతే ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతది. ఓకేనా? మనం ఒక రూ. 2500 పెట్టి అప్లై చేసుకున్నాం. కాబట్టి డాక్యుమెంట్స్ మనం పంపకపోతే రిజెక్ట్ అయిపోతది. ఎట్లాంటి ఫాల్స్ సర్టిఫికేట్ ఉన్నా గూడా మనకైతే ఇదైతే రిజెక్ట్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, అకార్డింగ్ టు లా వాళ్ళైతే ఏ అంటే కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటా ఉంటరు. అండ్ దాని తర్వాత ఏందంటే ఈ అప్లికేషన్‌ని మనం ఫోల్డ్ చేయొద్దు. ఓకేనా? అప్లికేషన్‌ని ఫోల్డ్ చేయకుండా అండ్ డాక్యుమెంట్స్‌ని ఫోల్డ్ చేయకుండా ప్రాపర్‌గా పంపాల్సుంటది. సో, ఎక్కడికి పంపాలి మరి అనంటే, సో, నువ్వు డైరెక్ట్ ఎళ్ళినా గూడా ఏం గాదు. లేకపోతే పోస్ట్‌లో అయినా పంపొచ్చు. ఒకవేళ పోస్టల్ డిలే ఏమన్నా అయితే నిమ్స్‌కి ఎట్లాంటి సంబంధం లేదు. నువ్వు వాళ్ళొక డేట్ ఇచ్చిర్రు మనకి. డేట్ ఎప్పటి వరకు గదా అంటే 2 జులై అంటే రేపటి వరకు మాత్రమే టైం ఉంది. పోస్ట్ చేసేదానికన్నా డైరెక్ట్ ఎళ్లి ఇచ్చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా? సో, ఎక్కడికి పోవాలి మరి అంటే నిమ్స్. సో, నిమ్స్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ అకాడమిక్ 2 ఓకేనా? సో, అకాడమిక్ 2 సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్‌లోకి పోయి మనం పో బై పోస్ట్ అయినా చేయొచ్చు. అండ్ దాని తర్వాత బై పర్సన్ అయినా పోవచ్చు. కానీ పోస్టల్ డిలే ఏమన్నా అయిందనుకో వాళ్ళకు నిమ్సోళ్ళకి ఎట్లాంటి సంబంధం ఉండది. కాబట్టి వాళ్ళ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసేత్తరు. కాబట్టి ఓకేనా? సో, నేనేం చెప్తా అంటే బై పర్సన్ ఎళ్లి నువ్వైతే డాక్యుమెంట్స్ ఇస్తే బెస్ట్ అండ్ ప్రాపర్‌గా ఉంటాయి. ఓకేనా? సో, ఇది అండ్ ఇంకొకటేందంటే నో ఇండివిడ్యువల్ కరస్పాండెన్స్ నీకు ఎట్లాంటిది ఇప్పుడు నువ్వు పోస్ట్ చేస్తే నీకు పోస్ట్ రీచ్ అయింది అని చెప్పి వాళ్ళు ఎట్లాంటిది గూడా ప్రొవైడ్ జేయరు.
ఓకేనా. ఇదొకటి గుర్తుపెట్టుకోరి. నీకెట్లాంటి సెలక్షన్ ప్రాసెస్ గాని, అడ్మిషన్ ప్రాసెస్ గాని ఎట్లాంటి ఇంటిమేషన్ అయితే ఇయ్యరు. కాబట్టి నన్ను ఫాలో అయితా ఉండు. నేనైతే చెప్తా ఉంటా. సో, ఎప్పుడెప్పుడు ఏమొస్తదని జెప్పి. ఓకేనా. సో, ఏదున్నా గూడా నువ్వు నిమ్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌లకెళ్ళి చెక్ జేసుకోవాలి అని జెప్పి వీళ్ళిక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. సో, నేనేదన్నా ఉన్నా గూడా నీకు రెగ్యులర్ అప్‌డేట్స్ అయితే నేను ప్రొవైడ్ జేస్తా ఉంటా. ఓకేనా. సో, ఇది అండ్ మనమైతే డాక్యుమెంట్స్ అన్నిటిని గూడా సబ్మిట్ చేయాల్సుంటది. ఏమన్నా ఎడిట్ గాని, చేంజెస్ గాని ఉన్న సిట్యుయేషన్ లోపల యూ హావ్ టు మెయిల్ ఫర్ దెమ్. ఇక్కడ ఇది ఉన్నది చూసినావా? ఈ ఈమెయిల్‌కి మనమైతే మెయిల్ చేస్తే బెస్ట్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మొబైల్ నంబర్ ఉంది. ఈ మొబైల్ నంబర్‌కి కాల్ చేసి మీరైతే అడగొచ్చు. ఓకేనా. సో, ఫస్ట్ ఏందంటే మనకు ఇక్కడ మనం చూసుకుంటే డేట్ ఏమైనా ఎక్స్‌టెన్షన్ అయిందా అంటే కాలే. డేట్ ఎక్స్‌టెన్షన్ అనేది కాలే. అండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడనేది నేను చెప్తా ఇప్పుడు. హార్డ్ కాపీస్ అంటే ఏంది అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఏమేమి హార్డ్ కాపీస్ అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అండ్ ఎడిట్ ఆర్ చేంజెస్ ఉంటే మెయిల్ చేయండి. ఓకేనా. అండ్ మనకి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే సబ్మిషన్ కోసం హార్డ్ కాపీస్ 2 జులై 2025 వరకు మాత్రమే టైం ఉంది. ఇప్పటి వరకు సో, 2 జులై 2025 వరకు మీ డాక్యుమెంట్స్ అనేది మీరు కాలేజ్‌లో సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకెప్పుడు కనబడతదిగా అంటే ఆగస్ట్ 18కి. ఓకేనా. మనకి ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు. టైమ్ పీరియడ్. సో, ఈ టైమ్ పీరియడ్ లోపల మనమైతే డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ సారీ, మెరిట్ లిస్ట్ అనేది మనకైతే వెబ్‌సైట్ లోపల పెడతారు. సో, ఈ మెరిట్ లిస్ట్ అంటే ఏందంటే ఒక లిస్ట్ అనేది పెడతారన్నట్టు వీళ్ళు. ఓకేనా. ఒక లిస్ట్ అనేది వాళ్ళు పెడతారు. సో, ఆ లిస్ట్ లోపల మన నేమ్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ దాని తర్వాత వాళ్ళ మెరిట్ లిస్ట్ లోపల కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అవి కూడా మనం ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఇస్తారు. ఒక 2-3 డేస్ వరకి. ఓకేనా. సో, మెరిట్ లిస్ట్ అనేది మనకి 18థ్ రోజు ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు సో, ఈ ఏదైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది జస్ట్ నార్మల్‌గా ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత ఇంకొక మెరిట్ లిస్ట్ 21 ఆగస్ట్ వరకి ఇంకొక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఇట్లా ఒక 2 మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత ఫేజ్ 1కి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు అని చెప్పి ఇంకొకటి లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. 21 ఆగస్ట్ రోజే నీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వత్తది. ఫేజ్ 1కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి వస్తదన్నట్టు. అండ్ దాని తర్వాత ఏందంటే ఎవరైతే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా కౌన్సెలింగ్‌కి రమ్మని జెప్పి ఒకటి కౌన్సెలింగ్ లెటర్ అయితే పంపుతారన్నట్టు. ఓకేనా. కౌన్సెలింగ్‌కి సంబంధించిన లెటర్స్ అయితే ఇష్యూ చేస్తారు. వాళ్ళందరూ కౌన్సెలింగ్ లెటర్స్ 25 ఆగస్ట్ వరకి తీసుకొని ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి 30 ఆగస్ట్ వరకి అటెండ్ కావాల్సుంటదన్నట్టు. సో, ఇది మన ప్రాసెస్. సో, డీటెయిల్‌గా మనమైతే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనం పోస్టల్ కోడ్ ఓకేనా. సో, ఇది పోస్ట్‌కు ఏది పెట్టాలి పిన్ కోడ్ అని చెప్పి అడుగుతున్నారు. సో, పోస్ట్‌కి పిన్ కోడ్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి పెట్టేసేయండి. ఓకేనా. సో, నిమ్స్ పంజాగుట్ట పిన్ కోడ్ పోస్టల్ కోడ్ అని చెప్పి కొడితే వస్తది. నా ఒపీనియన్ ఏందంటే డైరెక్ట్ పోయి ఇస్తే బెస్ట్. మీరు ఎంత పోస్ట్ చేసినా గూడా అక్కడ టైంకి రీచ్ కాకపోతే రిజెక్ట్ అయితది. ఓకేనా. కాబట్టి ఇది అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. ఏమైనా మిస్ చేసున్నా గూడా చెప్పేసేయండి కింద. సో, దాని గురించి మనం మాట్లాడడం తర్వాత. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.